రైతు భరోసా 15,000 ఇస్తామని చెప్పి రైతు భరోసాని 12,000 కుదించడం జరిగింది. అది కూడా ఇవ్వట్లేరని చెప్పి కొంతమంది ప్రజలు రైతులు ఏది కదా సక్రమంగా ఇచ్చినారు. ఉమ్, కరెంటు కోతలు స్టార్ట్ అయిపోయినాయి. ఉమ్, యాసంగి పంటకి నీళ్లు ఇవ్వలేదు, ఉమ్, సకాలంలో ఎరువులు ఇవ్వట్లేదు, మళ్ళా లైన్లు కడతా ఉన్నారు, చూస్తున్నారుగా, మళ్ళా లైన్లు కడతా ఉన్నారు, చెప్పులు లైన్లో పెడతా ఉన్నారు, సొమ్మసిల్లి పడిపోయిన రైతులు ఉన్నారు, హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయిన రైతులు, లైన్లో కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయిన రైతులు ఉన్నారు, చూస్తున్నాం కదా. ఉమ్, అదేవిధంగా రైతు బంధు ఒకటే ఒక సీజన్కి ఇచ్చి 2 సీజన్లు ఎగ్గొట్టినారు. ఆ 2 సీజన్ల పైసలే రుణమాఫీ అని చెప్పినారు. ఉమ్, ఆ రుణమాఫీ ఇచ్చినారా అంటే 33% మందికి ఇచ్చినారు, మిగతా వాళ్ళకి ఎగ్గొట్టినారు. ఇప్పుడు ఉరుకు డిసెంబర్ 9 తారీఖున నేను ఇస్తా, 2 లక్షలు లేకపోతే మిగతా పైసలు తెచ్చుకోండి అని చెప్పినారు. టెంప్ట్ చేసి రెచ్చగొట్టి బ్యాంకులకు పోయి లోన్ తెచ్చుకునే మాట చెప్పినారు. సరే, రైతులు ఆశపడిపోయి తెచ్చుకున్నారు ఇస్తాడని చెప్పి. డిసెంబర్ 9 తారీఖు నాడు ఎగ్గొట్టినో, దాని తర్వాత 100 రోజులు అన్నో, 100 రోజులు పోయింది. 15 ఆగస్టు అన్నో, 15 ఆగస్టు పోయింది. దేవుళ్ళ మీద ఒట్లు పెట్టినో. ఉమ్, ఏ ప్రాంతానికి పోతే ఆ ప్రాంతంలో ఏ దేవాలయం ఉంటే ఆ దేవాలయంలో ఉన్న దేవుడి మీద ఒట్టు పెడుతుంది. ఏమన్నా చేసినావా? పోనీ ఆ రుణమాఫీ చక్కగా చేయలేదు. రైతు భరోసా ఇచ్చినావు. ఎందుకు ఇస్తా అంటున్నావు రైతు భరోసా? స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి స్థానిక సంస్థల్లో నెగ్గాలంటే ఈరోజు మహిళలకు 2,500 ఇస్తా అని చెప్పి అది కూడా బొంకే, ఉమ్, అది కూడా తొండి మాటే, అది కూడా ఏం చేయడు వాస్తవంగా. ఇప్పుడు గృహలక్ష్మి అని చెప్పి బయలుదేరుతున్నారు. మహాలక్ష్మి, గృహలక్ష్మి, ఈ రైతు భరోసా 15,000 ఇస్తా అన్న మనిషి 12,000 ఇస్తా అంటున్నారు. బాగానే ఉంది. దాంట్లో ఎన్ని కండిషన్స్. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన పథకం వచ్చే వాళ్ళకి ఇది ఇవ్వనంటాడు. ఉమ్, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది 6,000, అక్కడ 6,000 వస్తాయి, నువ్వు 12,000 ఇస్తా అంటున్నావు కదా, మరి 12,000 నువ్వెందుకు ఇవ్వవు? అందులో కూడా ఎన్నో కండిషన్స్ పెట్టి ఫిల్టర్ చేసి రైతులకు ఇవ్వాల్సిన అర్హత ఉన్న రైతులలో ఈరోజు ఎక్కువ మందిని ఏరి పారేసి 100 మంది రైతులు ఉంటే అందులో 30 మందికో 25 మందికో ఇచ్చి చేతులు దులుపుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఏదైనా సరే అబద్ధాల పునాదుల మీదనే ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. ఈ అబద్ధాల పునాదులు ఎన్ని రోజులు నిలుస్తాయి? చిన్న భూకంపం వస్తే, చిన్న జరుకు వస్తే పేక మెడలా కూలిపోతుంది ప్రభుత్వం. స్థానిక ఎలక్షన్లో బుద్ధి చెప్తారంటారా మీరు కాంగ్రెస్ పార్టీకి? ప్రజలు బుద్ధి చెప్తారు. ప్రజలు ఏం చెప్పినారో అది మేము వింటున్నాం. ప్రజల గొంతుకై మేము మాట్లాడుతూ ఉన్నాం. రేపు ప్రజలకు ఇదే పోకడ కనుక రేవంత్ రెడ్డి ఇది ఉంటే ప్రజలే వ్యతిరేకిస్తారు. మేము చెప్పాల్సిన పనే లేదు. ఇంకోటి, మేము గ్రామాలకు పోతే ప్రజలే మాకు చెప్తా ఉన్నారు, మీరు ఎందుకు వస్తలేరు, మీరు ముచ్చట అడగండి, మీరు ఈ మాట అడగండి అని చెప్పి వాళ్ళే అడుగుతున్నారు. అంటే వాళ్ళ పక్షాన మమ్మల్ని మాట్లాడమని అడుగుతా ఉన్నారు. ప్రజలే బుద్ధి చెప్తారు, మేము చెప్పవలసిన పనే లేదు. కేసీఆర్ గారి ఫ్యామిలీ మీద ఎందుకు ఇన్ని ఎలిగేషన్స్ వస్తున్నాయి? అవినీతి ఆరోపణలు ఇవన్నీ మంచి వాళ్ళ మీదనే వస్తాయండి. రాహుల్ గాంధీ మీద కూడా వచ్చింది, దానికేముంది? మహానుభావుడు రాజీవ్ గాంధీ మీద వచ్చింది, రాలేదా? ఎన్ని స్కామ్ కాంగ్రెస్ అని అన్నారు కదా, కాంగ్రెస్ తీసేసి స్కామ్ గ్రెస్ అన్నారు. స్కామ్ గ్రెస్ అంటే వాళ్ళ మీద ఎన్నో వచ్చినాయి కదా. గతంలో విదేశాలకు సంబంధించిన విమానాలు అమ్మడంలో, డిఫెన్స్ సంబంధించిన కేసులు ఎన్నో పడ్డాయి. మంచి వాళ్ళకి, మహాత్ములకే ఆరోపణలు, నిందలు అనేటివి వస్తూనే ఉంటాయి. అన్ని నిందల్ని తట్టుకొని తెలంగాణ రాష్ట్రం సాధించినప్పుడు కూడా అనేక అవమానాలు, అనేక నిందలు, ఎన్నో అబాస్పాలు చేసే ప్రయత్నాలు చేసినారు. మేము ఎక్కడ కూడా తలగకుండా కేసీఆర్ గారు అకుంఠిత దీక్షతోని ఒక సంకల్పం పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. మీకు మాటల్లో ఒక మాట చెప్పడం మర్చిపోయినాను. లగచర్లో జరిగిన కేసు గురించి కానీ, మూసీ ప్రక్షాళన కానీ, హైడ్రా కానీ, ఇదంతా కూడా మీరు భూసేకరణ చేసేటప్పుడు ప్రజలను ఒప్పించుకొని చేయాల్సింది. బట్ ఈ రేవంత్ రెడ్డి గారు చేసిన పెద్ద గొప్ప విషయం ఏంటంటే, మేము మల్లన్న సాగర్ రిజర్వాయర్ కట్టేటప్పుడు మల్లన్న సాగర్ రిజర్వాయర్లో 7 గ్రామాలు పోతున్నాయి. ఈయన స్వయంగా గ్రామాలలో టెంట్ వేసుకొని మీటింగ్లు పెట్టి, ఇదే రేవంత్ రెడ్డి గారు, ఇప్పటి ముఖ్యమంత్రి ఇదే యనుమల రేవంత్ రెడ్డి గారు మల్లన్న సాగర్ రిజర్వాయర్ని వ్యతిరేకిస్తూ అక్కడ ఊర్లలో టెంట్లు వేసుకొని మీటింగ్లు పెట్టి భూములు ఇవ్వద్దని చెప్పినాడు. పైగా ఆ ఊర్లలో వాళ్ళ పేరు మీద కోర్టులలో కేసులు వేసినారు. ఆ కోర్టులో కేసు వేసిన వాళ్ళని పిలిపించి ప్రభుత్వం మాట్లాడాలి కదా. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం మరి అక్కడున్న రైతులందరినీ పిలిపించి వాళ్ళని మాట్లాడి ఒప్పించే ప్రయత్నం చేస్తే, ఆ కేసులు వేసిన వాళ్ళతో మాట్లాడాలని ఆలోచన చేస్తే చచ్చిపోయిన వాళ్ళు కూడా కేసు వేసారు. చచ్చిపోయిన వాళ్ళు ఎట్లా కేసు వేస్తారండి? అంటే అంత దుర్మార్గం ఈ రేవంత్ రెడ్డిది. ఎట్లా పెట్టి ప్రాజెక్టులు నిర్మాణం చేయొద్దు, ఆపాలే, ఈ తెలంగాణ ప్రగతి సాధించొద్దు అని చెప్పి అప్పటి నుంచే ఆయన కుట్ర. ఇప్పటికి కూడా అదే పోకడ. తను మాత్రమే బాగుపడాలి, తన కుటుంబం మాత్రమే బాగుపడాలనే ఆలోచన తప్ప
ఆయన కాంగ్రెస్ పార్టీ మీద కూడా ప్రేమ లేదు. కాంగ్రెస్ పార్టీని ఆయన వాడుకుంటున్నాడు అంతే, యూజ్ అండ్ త్రో. రేపు అది కూడా యూజ్ చేసుకొని ఈ కాంగ్రెస్ పార్టీని కూడా భ్రష్టు పట్టించే పోతాడు. ఇంకోటి మేడం, కౌశిక్ రెడ్డి ఇష్యూని ఎలా చూడొచ్చు? మొన్న కరీంనగర్ లో తప్పేముందండి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గతంలో ఒక మాట అన్నారు, ఆ ఇంటి మీద వాలిన కాకి ఈ ఇంటి మీద వాలొద్దని చెప్పినారు కదా. మరి పార్టీ అదే మారిన ఎమ్మెల్యేని రాళ్ళతో కొట్టాలన్నాడు. కొట్టాలని కూడా అన్నాడు. మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నాం. నీకు బుద్ధి లేదా? ఇదివరకు ఏం మాట్లాడను, ఇప్పుడేం మాట్లాడను? అడగాలనా వద్దా? ఆయనకు బుద్ధి లేదు, పోయిన వాళ్ళకి బుద్ధి లేదు. ఆ పోయిన ఆయన సరే ఆ మీటింగ్లో కూర్చొని మాట్లాడేటప్పుడు ఆయన కాంగ్రెస్కి అనుకూలంగా మాట్లాడుతున్నప్పుడు కౌశిక్ రెడ్డి అడిగినాడు, ఇది ఏ పార్టీ అన్నా, ఇదివరకు నువ్వు ఏ పార్టీ చెప్పు అన్నాడు. ఆయన బాజాప్తా 3 మంత్రుల సమక్షంలో నాది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి, నువ్వు ఎట్లా కాంగ్రెస్ పార్టీ అని చెప్తావు అని చెప్పి కౌశిక్ రెడ్డి వాదన పెట్టుకున్నాడు. ఆర్గ్యుమెంట్ లో జరిగిన విషయాన్ని కౌశిక్ రెడ్డిని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి ఆయనను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమున్నది? సమానంగా వారు ఎమ్మెల్యేనే, వీరు ఎమ్మెల్యేనే. డాక్టర్ సంజయ్ కుమార్ కూడా సమానంగా, ఆయన కూడా చేతులు వీడియో చూసినాం, ఆయన కూడా చేతులు ఈయన మీదకి ఇసురు కొట్టినాడు, ఈయన కూడా చేతులు ఆయన మీద చేసినాడు. ఇద్దరు సమానంగా ఆర్గ్యూ చేసుకున్నారు, ఇద్దరు సమానంగా ఆర్గ్యూ చేసుకున్నారు. నిజంగా నువ్వు మంచి నాయకుడు అయితే ఇద్దరిని మీద కేసు పెట్టాలి, ఇద్దరి మీద కేసు పెట్టాలి, ఇద్దరిని పోలీస్ స్టేషన్ తీసుకుపోవాలి. నువ్వు అక్రమంగా ఒక కౌశిక్ రెడ్డిని ఎందుకు టార్గెట్ చేసుకుంటున్నావు? డాక్టర్ సంజయ్ కుమార్ చేసింది కరెక్టా? నువ్వే చెప్పినావు కదా రాళ్ళతో కొట్టి. మేము రాళ్ళతో కొట్టలేదే, రాళ్ళతో కొట్టలేదు, నిలదీసినాం. నువ్వు ఏ పార్టీ అని నిలదీసిండు ఆయన, తప్పేమన్నది కౌశిక్ రెడ్డి నిలదీసిన దాంట్లో. కాంగ్రెస్ వాళ్ళు మాత్రం కౌశిక్ రెడ్డి రెచ్చగొట్టి మరి బీఆర్ఎస్ వాళ్ళు ముందు పంపుతారు ఆయన్ని. బీఆర్ఎస్ ఏదో రోజు కౌశిక్ రెడ్డి బలైపోతారని బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొడితేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా? బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొడితే వచ్చిందా? ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నారు, పని చేసుకుంటూ పోతా ఉన్నారు. పట్నం నరేందర్ రెడ్డి తప్పు చేసిండు, కౌశిక్ రెడ్డి తప్పు చేసిండు, కేటీఆర్ తప్పు చేసిండు. తప్పు చేయని వాళ్ళు ఎవరు చెప్పండి? బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రమే తప్పు చేస్తారు. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ తప్పు చేయదు, భూదందాలు చెయ్యదు, హత్యలు చెయ్యదు, ఎవరిని కొట్టదు, అక్రమాలు చెయ్యదు, ముఖ్యంగా ఇండ్ల మీద దాడి చేయదు, పార్టీ ఆఫీసుల మీద దాడి చేయదు. పోలీస్ స్టేషన్లో ఉన్న సిఐలను ఎస్ఐలను వేళ్ల మీద పెట్టుకొని ఆడిస్తా ఉన్నారు. వీళ్ళే కేటీఆర్ గారి గురించి మాట్లాడడం వల్లే మీరు ఈ భూదందాల గురించి బయట పెట్టారా, లేదంటే బాధ్యతకు న్యాయం జరగాలనా? ఒకటి, బాధితులకు న్యాయం జరగాలి. నేనైతే నిజంగా నా చరిత్ర గురించి తెలుసుకున్నా 2001 నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను. ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఎవరిని నేను పేరు పెట్టి మాట్లాడలేదు. వ్యవస్థ గురించి మాట్లాడేదాన్ని, అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మాట్లాడేదాన్ని తప్ప ఎప్పుడు కూడా ఒక వ్యక్తి పేరు తీసుకొని మాట్లాడే చరిత్ర నాకు లేదు. ఎప్పుడు అట్లా మాట్లాడలేదు. మొట్టమొదటిసారి ఎందుకు మాట్లాడవలసి వచ్చిందంటే, ఒకటి ఆయన చేసిన తప్పును తప్పకుండా నేను మాట్లాడేదాన్ని. దానికి నేను ప్రిపేర్ అయినా కాబట్టి సాక్ష్యాధారాలన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. సరే, ఆ రోజు ఆయన మాట్లాడిన మాట వీడియో చూసిన తర్వాత నాకు కూడా చాలా కోపం వచ్చింది. ఎంత ఘోరమైన భాష, ఎంత ఘోరమైన భాష అంటే లుచ్చ, లంగా,